హెల్త్ న్యూస్ మీకోసం. అనారోగ్యకరమైన జీవనశైలితో పాటు పొగ తాగడం, మద్యపానం, శుద్ధి చేసిన ఆహారాలు, సెల్ ఫోన్ను విపరీతంగా వాడడం వంటి అలవాట్లతో వీర్య కణాల DNA దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఢిల్లీలోని ఎయిమ్స్కు చెందిన పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పురుషుల్లో వీర్య నాణ్యత తక్కువగా ఉండడం వల్ల సంతానలేమి, మహిళల్లో పదే పదే గర్భ విచ్ఛిత్తి జరగడం, పిల్లల్లో పుట్టుకతో లోపాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయంపై చాలా మందికి అంతగా అవగాహన లేదని పరిశోధకులు పేర్కొంటున్నారు. గర్భధారణ, పిండం అభివృద్ధిలో తండ్రి పాత్రను విస్మరించలేమని పరిశోధకులు చెబుతున్నారు. వీర్యంలో సాధారణంగా తక్కువ స్థాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అంతేకాదు, DNAను చక్కబెట్టే వ్యవస్థ కూడా నిష్క్రియగా ఉంటుంది. ఇలాంటప్పుడు అనారోగ్యకరమైన జీవనశైలి, ధూమపానం, మద్యపానం, సెల్ ఫోన్ని విపరీతంగా వాడడం, ప్రాసెస్డ్ ఫుడ్స్, క్యాలరీలు అధికంగా ఉండే పోషకాలు లేని ఆహారం, ఊబకాయం, కాలుష్యం వంటివి వీర్య కణాల్లో DNA దెబ్బతినడానికి కారణమవుతాయని పరిశోధకులు వివరిస్తున్నారు. వీటికి తోడు వివాహం, గర్భధారణ ఆలస్యం చేయడం కూడా వీర్యం నాణ్యత మరింత క్షీణించడానికి దారితీస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ వీర్యం DNA నాణ్యత క్షీణిస్తుంది. దెబ్బతిన్న వీర్యం కారణంగా పుట్టే పిల్లల్లో జన్యులోపాలు, వైకల్యం, ఆటిజం వంటి ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గర్భం దాల్చడంలో వైఫల్యం, పదే పదే గర్భస్రావం జరగడం వంటి వాటికి అధిక మోతాదులో వీర్యం DNA దెబ్బతినడానికి మధ్య సంబంధం ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలిందని పరిశోధకులు తెలిపారు. ఈ నేపథ్యంలో పురుషులు తమ అలవాట్లు, మానసిక ఒత్తిడి వంటివి జన్యువులపై ప్రభావం చూపుతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలి, నిత్యం యోగా చేయడం వంటివి వీర్య కణాల నాణ్యతను, DNA సామర్థ్యాన్ని పెంచడంలో తోడ్పడతాయని పరిశోధకులు సూచిస్తున్నారు.